మంచినీరు. ఎంతమందికి తెలుసు మనం భోంచేసేటప్పుడు కానీ లేకపోతే ఇతరులతో సంపాదించేటప్పుడు మన పక్కన ఒక గ్లాస్లో నీళ్ళు ఉన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడితే దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుందని. ఈరోజు దాకా ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ దీన్ని చూస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కళ్ళు అంబుష్ చేసి పడేస్తారు. వాటర్కి వైబ్రేషన్స్ ఉండటం ఏంటి, శబ్దానికి వైబ్రేషన్స్ ఉండటం ఏంటి, అది కూడా నీళ్ళని ఇంపాక్ట్ చేయడం ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం వాటర్కి మెమరీ ఉండటం ఏంటని కొట్టి పడేస్తారు. కానీ ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఋగ్వేదంలో దీని గురించి మెన్షన్ ఉందని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం ఆపోహిష్ఠామయో భువస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఈరోజు పాశ్చాత్యక పోకళ్ళకు పోతూ టీవీ చూస్తూ ఇంటర్నెట్లో స్వైప్ చేస్తూ భోంచేయటం మనకు అలవాటు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం, ప్రతి స్వైప్లోనూ మనం క్రియేట్ చేసే ఎమోషన్ని, ప్రతి సౌండ్ వైబ్రేషన్ మన పక్కనున్న వాటర్ని ఇంపాక్ట్ చేస్తుందని. ఏది ఆలోచించి భోంచేస్తామో అదే మనకి ఎయిదర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది, లేకపోతే అదే విషంగా మారుతుంది. ఈరోజు భోంచేసేటప్పుడు నిశ్శబ్దతతో ఎవరితో మాట్లాడకుండా భోంచేయమని అంటారు. చాలామంది ఫిలాసఫర్స్, ఆఖరికి వివేకానంద అవనింది, గౌతమ్ బుద్ధ అవనింది, చాలామంది ఫిలసాఫికల్ వేస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ ట్రై చేశారు. ఈవెన్ సద్గురు. మన చేతుల్లో ఉన్న వాటర్ని పట్టుకుని మనం కనుక ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదివి అదే నీళ్లు తాగితే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మన చేతుల్లో ఉన్న నీళ్లు ఒక ఆవేశపూరితమైన మాటలు కానీ దుర్భాషణలో వేసినప్పుడు కానీ ఆ నీరుని తాగితే మనలో ఉన్న కోపం పెరుగుతుంది. కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు, ఈరోజు నీరు అన్నది మన జీవన నాడి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎంతో హైట్స్ నుంచి వాటర్ పడుతున్నప్పుడు దాని పవర్ని మనం అబ్జార్బ్ చేస్తాం, చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతాం. వాటిని చూసినప్పుడు మనం చాలా మినిస్క్యూల్గా కనిపిస్తాం, చాలా చిన్నగా అనిపిస్తుంది. ఒక జల ప్రాంతం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, సముద్రంకి వెళ్ళినా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా ఓవర్ పవర్డ్ ఫీలింగ్ వస్తాం. అది వాటర్ వైబ్రేషన్స్ ఉన్న కెపాసిటీ. మనలో ఉన్న భయం కాదు ఈ నీరు మన ఏం చేస్తుందో అని. అది ఏమీ చేయదని తెలిసినా కూడా ఓవర్ పవర్డ్ మూమెంట్ కనిపిస్తుంది. అది వాటర్ క్యారీ చేస్తున్న వైబ్రేషన్. ఈరోజు అదే టాపిక్ని మనం మాట్లాడబోతున్నాం. జాపనీస్ ఆథర్ మసారు ఎమిటో దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, పాజిటివ్ వర్డ్స్ అంటే చాలా ప్యూర్ థాట్స్తో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు మన పక్కనున్న వాటర్ బ్యూటిఫుల్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతుందంట. అదే కనుక మనం చాలా పరుష పదాలు, హార్ష్ వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు అదే చూసుకుంటే అగ్లీ క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతుంది. దీనిపైన ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసి పేపర్ కూడా పబ్లిష్ అయింది. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే డీటెయిల్డ్గా మనం ఏది మాట్లాడతాము, ఏది ఆలోచిస్తాము, ఆ ఆలోచనని పక్కన పెట్టి ప్రశాంతమైన మూడ్లో మంచినీళ్ళు తాగాలి. She gave the water to me. I just held it in my hands for 1 minute and gave it back to her. I said, drink it. She drank it and burst into tears and started crying loudly. It is sweet, she is crying. I said, that's all it is. ఎక్కడన్నా అలజడిగా అనిపిస్తే ఇమ్మీడియట్గా అలజడి టాపిక్స్ జరుగుతున్నా, డిస్కషన్ జరుగుతున్నా, మన మనశ్శాంతి లేకుండా ఉన్నా కూడా కొంచెం వాటర్ బాడీస్ నుంచి దూరంగా ఉండాలి. వాటర్ బాడీస్ నుంచి దూరంగా ఉండటమే కాకుండా తర్వాత మనం మంచినీళ్ళు తాగాలనుకున్నా, ఫుడ్ తినాలనుకున్నా ఒక ప్రశాంతమైన స్టేజ్కి మన బాడీని, మైండ్ని తీసుకొచ్చాకే ఆహారాన్ని స్వీకరించాలి. టీవీ చూస్తా కూర్చుని భోంచేయటం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? మనం భోంచేసే ప్రతి పదార్థం మన కణాల్లోకి వెళ్ళి ఇంపాక్ట్ ఇస్తుంది.
కేవలం మన మెటబాలిక్ ఎనర్జీ కోసమే కాకుండా ఈరోజు ఋగ్వేదాలో దీని గురించి క్రిస్టల్ క్లియర్ ఇంటర్ప్రిటేషన్స్ రాస్తున్నాయి. ఏంటంటే జస్ట్ ఎనర్జీ మాత్రమే కాదు, మన భావాలని, దానికి సరిపడా జబ్బుల్ని కూడా క్రియేట్ చేస్తుంది మన ఫుడ్ అండ్ వాటర్. ఎవరు పడితే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే తాగకండి. వాళ్ళు ఏ భావంతో ఇస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు కోపంలో ఉండొచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. ఆ మంచినీళ్ళు తాగినప్పుడు ఆ మనిషి యొక్క స్వభావాన్ని, వాళ్ళ ఎనర్జీ వైబ్స్ని మనలోకి మనం ఇన్కల్కేట్ చేసుకుంటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు మిస్ అయ్యి ఎవరైనా ఇచ్చిన మంచినీళ్ళు కానీ ఫుడ్ని కానీ ఏమీ ఆలోచించకుండా తినేస్తారు. తినే ముందన్నా కనీసం మానసికంగా స్టెబిలైజ్ చేసుకుని పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నాక తీసుకోవడం మంచిది. ఈరోజు క్రిస్టల్ క్లియర్గా మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ముందు ఇచ్చేది మంచినీరు. దాన్ని ఎలా తిరస్కరిస్తామని మనం ఆలోచించవచ్చు. తిరస్కరించక్కర్లేదు, కానీ అదే మన చేతుల్లో పెట్టుకుని దాన్ని స్టెబిలైజ్డ్ వైబ్రేషన్లోకి తీసుకుంటే అది మన శరీరానికి చాలా మంచి చేస్తుంది. లేదు, డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్లోనే భోంచేస్తాం, డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్లోనే మంచినీరు తాగుతాం అని అనుకుంటే ఈ వైబ్రేషన్, శబ్ద కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలోకి వెళ్ళి చాలా డిసీజెస్కి ఎంకరేజ్మెంట్కి తీసుకెళ్తాయి. హై అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. అండ్ దిస్ ఇస్ ద రీజన్ వై మనకి నీరన్నా, తినే భోజనం అంతా అంత సీక్రెట్గా భావిస్తాం. కోటీశ్వరునికైనా కూడు గుడ్డయే కాని మెరుగు బంగారము మెంగబోడు. కాలమే కాకున్నా కర్రయే పామగును, ఇది వచ్చిన మట్టి కనకమగును. పండితుడు ఒక చోట పశువైపోవును, కుండు ఒక చోట మునిగమారు. వద్దురా బాబు ఈ ఆశలు పిచ్చిగాను, సాయి వద్ద చేరి జీవితం అనుభవించరు. ఋగ్వేదంలో అప అంటే మనం చూసుకుంటే ప్యూరిఫైయింగ్, హీలింగ్ అండ్ ఎనర్జైజింగ్. అంటే మనలో ఉన్న కణాలన్నిటిని ప్యూరిఫై చేస్తూ, మన భావాలను ప్యూరిఫై చేస్తూ ఎనర్జైజ్ చేసేదే వాటర్. అట్ ద సేమ్ టైం మనకి జవసత్వాలకి బలం ఇచ్చి మనని ముందుకు నడిపేదే మన ఫుడ్. కోటీశ్వరుడికైనా అదే ఫుడ్, మామూలు పర్సన్కైనా అదే ఫుడ్. దేనికోసం ఈ ప్రాకులాటలు? ఒకే ఒక్క నిమిషం మనం జీవన శైలిని కొంచెం ఆపి, మనకున్న ఒడిదుడుకుల్ని పక్కన పెట్టి, మనకున్న కక్షా కార్పణ్యాలను పక్కన పెట్టి, మనం అనే మాటలకి ఎదుటి వ్యక్తి బాధపడటం మాట పక్కన పెట్టండి. పక్కనున్న మంచినీరు, తినే ఆహారం కూడా దీనివల్ల కలుషితమై మీ ఆరోగ్యాలే పాడవుతాయి. ఇది జస్ట్ ఒక ఫిలసాఫికల్ వే ఆఫ్ లివింగ్ కానే కాదు. ఈరోజు మనం చూస్తే ఆఖరికి జపనీస్ ఆథర్స్ కూడా ఇదే తీసుకెళ్తారు. ఇదంతా కాకుండా కైజన్ మెథడాలజీస్ అవ్వనండి, రేకి అన్న మెథడాలజీలో అవ్వనండి, ఆఖరికి ప్రాణిక్ హీలింగ్స్ అవ్వనండి, ప్రతి పోడియంలోనూ వాటర్కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఫుడ్కి కూడా. ప్రతి ఒక్క మెకానిజం ఆఫ్ ఫిలసాఫికల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే మన ఫుడ్కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. రెక్లెస్గా ఫుడ్ తినకండి, రెక్లెస్గా వాటర్ని తాకండి. ఒక ప్రాపర్ వేలో ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి. ఒక స్టైల్ ఆఫ్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అ చేంజ్ లేదు, దీన్ని అవుట్బర్స్ట్ చేయాలి, ఇదంతా ఒక మిత్ అన్న ఫీలింగ్లో మీరు ఉంటే కనుక ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీవన్, ఒక్క 21 రోజులు మీరు తాగే వాటర్ తాగే ముందు 3 సార్లు ప్రతి గ్లాస్ ముందు గాయత్రి మంత్రం జపిస్తూ ఆ నీళ్ళని మీ చేతిలో ఉంచుకుని తర్వాత అదే వాటర్ స్వీకరించి చూడండి. ప్రతిసారి రిపీట్ చేయండి. 21 రోజులకి మీలో తెలియని మార్పులు చాలా మొదలవుతాయి. ఇదంతా కాకుండా పాజిటివ్ థింకింగ్ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేసేది వాటర్ థెరపీని. వాటర్ గ్లాస్ని మన చేతిలో ఉంచుకుని మనకు కావాలనుకున్న విషయాలన్నింటినీ మన చేతుల్లో ఉన్న వాటర్కి ఇన్వైట్ చేసుకుంటూ, మనకు కావాల్సిన కోరికలన్నిటికీ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతూ ఆ వాటర్ని తాగితే చాలా వరకు మీరు కోరుకున్న కళలు నెరవేరుతాయని చెప్తారు. ఇది ఎవరో తీసుకొచ్చి పెట్టిన కొత్త విషయం కాదండి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన చాలా వరకు ఫిలాసఫర్స్ తిరిగి మన ఋగ్వేదంలో ఉన్న విషయాన్ని మనకి నెమరవేస్తున్నారు. కానీ సింపుల్ అండ్ ఈజీ ఫిలాసఫికల్ లైన్ తీసుకుంటే కనుక, ఎస్ వాటర్ హ్యాస్ వైబ్రేషన్స్, ఎస్ వాటర్ హ్యాస్ మెమరీ, ఎస్ ఫుడ్ హ్యాస్ మెమరీ, ఎస్ ఫుడ్ హ్యాస్ వైబ్రేషన్స్. ఇవి లోపలికి వెళ్ళేటప్పుడు మనలో ఆరోగ్యాన్ని నింపాలంటే ఆరోగ్యాన్ని, శాంతిని నింపాలంటే శాంతిని, అశాంతి మరియు జబ్బులు నింపాలన్నా ఇవే ప్రధాన కారణం. సో దయచేసి ఇక్కడి నుంచి నీరే కదా, నా పక్కన ఒక గ్లాస్ ఉంది, నేను ఇంకొకరితో హార్ష్ వర్డ్స్ మాట్లాడుతున్నాను, తర్వాత అదే గ్లాస్లో నీళ్ళు తాగుతానంటే ఈ పొరపాటు మాత్రం చేయదు. దీనివల్ల నష్టపోయేది మీరే. నీరు, ఫుడ్ మర్యాద ఇచ్చి ప్రశాంతతతో స్వీకరిస్తే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎన్నో మనం ఎంజాయ్ చేస్తాం.
ఇది కేవలం ఒక ఫిలసాఫికల్ అప్రోచ్ కానే కాదు, ఇది ఒక మెంటల్ పీస్కి, స్టెబిలిటీకి ముందడు. ఐ హోప్ ఇక నుంచి మీరందరూ ఈ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూజింగ్ మై షో. That's all for now. Thank you.